చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్, ఓకే. కళ్యాణ్ గారితో మనం అర్జున్ గారు, సో మోడీ గారు మీ వెంట మేము ఉంటాము, ఖచ్చితంగా యుద్ధం చెయ్యండి అని ఇక్కడ కుల మత ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమై తమ గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటు అరేబియా సముద్రం దగ్గర చూసాం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. భారత నేవీ సరిహద్దుల్లో నిఘాను పెంచేసి, అలాగే 24th మనం చూసాం, మొన్న April 24th INS సూరత్ యుద్ధ నౌక నుంచి ఒక క్షిపణి కూడా ప్రయోగించడం, దాన్ని టెస్ట్ చేయడం కూడా చూసాం. సో ఈ టోటల్ ఇదంతా చూస్తూ ఉంటే సినారియో ఏమనిపిస్తోంది మీకు? ముందుగా రాజ్ న్యూస్ స్టాఫ్కి ప్లస్ ప్రేక్షకులకు, డిబేట్లో పాల్గొన్న పెద్దలకి నా నమస్కారం అండి. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, కల్నల్ PM అర్జున. నేను 35 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేశానండి. మా అనుభవం కొద్ది చెప్తున్న మాట ఏంటంటే ఈవెన్ ఇప్పుడు మన డిబేట్లో పాల్గొన్న పెద్దలు ఒకరు యుద్ధం కావాలంటున్నారు, ఇంకొకరు వచ్చి యుద్ధం వద్దు అంటున్నారు. మనకే ఒక ఐక్యత అనేది లేదు ఇక్కడ. ఒకరు వచ్చి ముస్లిం వర్గాన్ని ఇది చెప్తున్నారు, ఇలాగా ఏదో మస్జిద్లో పోయింటే ఏదో ప్రాబ్లం అయింది, కొట్టారు అని చెప్పేసి. మనం అందరినీ అలాగా చూడలేము. అందరు ముస్లిమ్స్ వచ్చి మనం అదే వేలో మనం చూడలేము. మనం అలాగంటే మన హానరబుల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన కలాం గారు ఉన్నారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ మిజైల్స్. అతను మనకి ఎంతో ఇచ్చి వెళ్ళాడు. అతను ఒక ముస్లిమే. సో అందరు ముస్లిమ్స్ మనం ఏకదాటిగా ఇచ్చేయలేము. ప్లస్ కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ అందరినీ మనం వచ్చి తప్పు పట్టలేమండి. యాక్చువల్లీ కాశ్మీర్లో పరిస్థితులు యాక్చువల్లీ సివిలియన్స్కి అవగాహన లేదు మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ మేము సర్వీస్ చేశాం కాబట్టి మాకు తెలుస్తుంది. యాక్చువల్లీ అక్కడున్న ముస్లిమ్స్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి, ఉగ్రవాదానికి లేకపోతే టెర్రరిస్టులకి ఇది చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక కాదు, వాళ్ళని హింసిస్తారు. మీరు సపోజు మాకు సహాయం చేయకపోతే మిమ్మల్ని మొత్తం ఫ్యామిలీ అంతా మొత్తం చంపేస్తాము. ఇలాంటి చాలా జరుగుతాయండి. ఇవన్నీ మనం చర్చించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చెప్పాల్సి ఏమంటే పాకిస్తాన్ మనకు శత్రు దేశం ఇప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1947 నుంచి మనకి శత్రు దేశమే అయిపోయింది. 1947లో అందరికీ తెలిసిన విషయమే, బైఫ్రికేషన్ అయింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఎవరో బుట్టో వాళ్ళ కోరిక బుట్టో వచ్చి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది యూనియన్ ఇండియా కావాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాకపోతే బైఫర్కేషన్ అయిపోయింది. నెహ్రూ గారు వచ్చి కాబట్టి మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే, దట్ ఈస్ సపరేట్ ఇష్యూ. వాళ్ళకి అప్పటి నుంచి ఇది అయింది. దాని తర్వాత 65లో ఒక వార్ జరిగింది, దాంట్లో ఓడిపోయారు. 71లో మరి వార్ జరిగింది, చిత్తుగా ఓడిపోయారు. థర్డ్ వచ్చి కార్గిల్. ఇట్స్ నాట్ ఎ వార్, ఇట్స్ నాట్ ఎ డిక్లేర్డ్ వార్, ఇట్స్ ఆపరేషన్. అందులో కూడా వాళ్ళు విఫలమయ్యారు, సఫలం కాలేదు. సో ఇలాంటివన్నీ ముఖ్యంగా వాళ్ళ మనసులో ఏంటంటే తన భూభాగం అంటే తనలో ఉన్న ఇమిడి ఉన్న ఎమర్జెడ్ కబర్సింగ్ ఒక దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ ని మనం వచ్చి వేరు చేసి దాన్ని బంగ్లాదేశ్ గా రూపొందించాం. అది అందరికీ తెలిసిన విషయం ఏంటి. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ మన మీద కక్ష ఉంది. మనల్ని ఎలా ఓడించాలా ఇదే వాళ్ళ ధ్యేయం. రీసెంట్ కాదు, 14 February 2019లో పుల్వామాలో ఒక పెద్ద ఘటన జరిగింది. ఆ ఘటనలో మన 48 CRPF జవాన్లు మరణించారు. ఓకే, సూసైడ్ బాంబర్ని పెట్టి వాళ్ళు వచ్చి కాన్సెప్ట్ చేసింది ఎవరు అంటే ఉగ్రవాదులు ఎవరు పోషిస్తున్నారంటే పాకిస్తాన్లు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు మన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ముఖ్యమైన క్వశ్చన్. ఇప్పుడు ప్రతిసారి ఆసారి ఏమైంది, ఇప్పుడు 2019లో ఏమైంది, ఇది అప్పుడు కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ యుద్ధం ఒకటండి, నేను ఎవరిని విమర్శించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సైనికులం, మేము వచ్చి సైనికులం. సైనికులు అంటే మాకు ఏ పార్టీ అంటూ ఉండదు మాకు. ఓకే, ఫస్ట్ థింగ్ it is a national issue. It is not a political issue. Correct. It is a national, I repeat this word, it is a national issue. మనమందరూ ఒక దాటిగా ఉండి మనం డిబేట్లోనే మనకి వేరియేషన్స్ ఉన్నాయి, డిఫరెన్సియేషన్ ఉన్నాయి. ఈ డిబేట్లోనే దేశ ప్రజల గురించి మనం ఆలోచిస్తే దేశ ప్రజల గురించి ప్రతి ఒక్కరు కావాలి అంటున్నారు. కాకపోతే వారం మనం డిక్లేర్ చేయలేము. ఒక ప్రైమ్ మినిస్టర్ తప్ప ఎవరు డిక్లేర్ చేయలేరు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి వీళ్ళ దగ్గర సంప్రదించాలి. ఎవరితే త్రివిధ దళాల నేతలు. త్రివిధ దళం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీళ్ళిద్దరు దళాల ఎస్పెషల్లీ ఆర్మీ చీఫ్ దగ్గర వచ్చి డిస్కషన్ చేసిన తర్వాత ఆర్మీ రెడీ అంటే మీరు సంసిద్ధులుగా ఉన్నారు, మీరు రెడీగా ఉన్నారంటే గో హెడ్, మన నుంచి ఏం ప్రాబ్లం లేదు. మేము సైనికులు, వీఆర్ మెంట్ ఫర్ ఓన్లీ వార్, నాట్ సివిలియన్స్.
సివిలియన్స్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సివిలియన్స్ వాళ్ళు కూడా చేస్తారు. ఎవరైతే కాబట్టి వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దేశం కోసం పోరాడచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆల్రెడీ ట్రైన్డ్, ఆల్రెడీ గివెన్ ప్రాపర్ దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ ట్రైనింగ్ ఫర్ ద రైఫిల్స్, రైఫిల్ షూటింగ్, ఎవ్రీథింగ్ వీఆర్ ట్రైన్. సో మనకొచ్చి ఇప్పుడు ముందున్న ప్రశ్న ఏంటి, నేను లాస్ట్ డిబేట్ లో కూడా ఇదే విషయం చెప్పా, అప్పుడున్న పెద్దలకి ఇదే విషయం చెప్పా. మనకున్న సమస్యల్లో ఇప్పుడు పరిష్కారం వచ్చి ఏంటి, ప్రతిసారి ఇలాగే జరగాలని చెప్పేసి ఎక్కడ రూలింగ్ ఉందా, లేదు కదా. ప్రతిసారి పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాము. లాస్ట్ టైం బాలాకోట్లో జరిగింది ఏది సర్జికల్ స్ట్రైక్, దాని నుంచి వాళ్ళకి ఏమన్నా లెసన్ ఏర్పడిందా అంటే నో, సారీ, వాళ్ళకి వచ్చి ఏం లెసన్ వాళ్ళేం ఇది కాలేదు. అగైన్ యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా కుక్కతో ఒక వంకరని చెప్పేసి సేమ్ రిపీట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మనకు వార్నింగ్ ఇస్తున్నారు, మేము అక్కడ బాంబులు వేస్తాం, ఇక్కడ బాంబులు వేస్తాం, ఇక్కడ వేస్తాం, అక్కడ వేస్తాం, బెదిరిస్తూనే ఉన్నారు. ఓకే, జరుగుతూనే ఉంది. కానీ ఏదో ఒక టైం చూసుకొని వాళ్ళు ఏప్రిల్ 22 మనకి ఒక రాక్షస ఇది అనుకోండి, అలాంటి ఘటన జరిగి ఉండకూడదు. ఇది టోటలీ చాలా క్రూరత్వం అది. అలాంటి ఘటన జరిగింది. అందులో ఇద్దరు ముగ్గురు ముస్లింలు కూడా చనిపోయారండి. వాట్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చనిపోయారు. ముస్లింలు మనం ఏకదాటిగా మనం షూట్ చేయలేము. ప్రతి ఒక్కరు ఉగ్రవాదులు ప్రతి ఒక్క ముస్లిం వచ్చి ఉగ్రవాదులను వచ్చి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పలేమండి. రూల్ అవుట్ దిస్ థింగ్. మనకున్న సమస్య ఏంటి, మనము యుద్ధం చేయాలన్నా వద్దా, అది మనకున్న సమస్య. అయితే కల్నల్ గారు ఇప్పుడే మనకి అందుతున్న సోర్సెస్ ప్రకారం బ్రేకింగ్ ఏంటంటే ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పారు. అయితే పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తామని చెప్తూనే ఉగ్రవాద అంతానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాను అని ప్రధాని మోడీ ప్రకటించారు. సో మరి ఈ ప్రకటనని ఏ రకంగా తీసుకోవాలనేది మనం డిబేట్ చేద్దాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టేట్